హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రముఖ యాక్ట్రెస్ రాధికా శరత్ కుమార్ దివాలా తీశారు అని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. సో చాలా అప్పుల పాలైపోయారు, చిన్నింట్లోకి షిఫ్ట్ అయిపోయారు, పెద్దిల్లు అమ్మేసి అని కూడా చెప్తున్నారు. ఈమె ఇవన్నీ అంశాలు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడని కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా రాధికా శరత్ కుమార్ దివాలా తీశారా? ఈ పరిస్థితికి రావడం గల కారణం ఏంటి? మరి ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారు? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? రాధికా శరత్ కుమార్ మనకి రాధిక వెరీ పాపులర్. ఎందుకంటే తెలుగు సినిమాల్లో కూడా ఆమె అనేక సినిమాల్లో చిరంజీవి లాంటి వాళ్ళతో కూడా చేసింది. సో పైగా ఆమె రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు రాధిక దివాలా తీసింది, అప్పులైపోయినాయి, ఆమెకు జైలు శిక్ష కూడా 1 year జైలు శిక్ష పడింది. తర్వాత ఆమె మీద కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు రైడ్ జరిగినాయి. ఈ మధ్యనే వాళ్ళ బంగ్లా, పెద్ద బంగ్లా ఉండేది, దాన్ని అమ్మేశారు. ఇలాగా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతుంది. దీన్ని అసలు వాస్తవం ఏంటి, ఆమె ఆస్తుల పరిస్థితి ఏంటి, అప్పుల పరిస్థితి ఏంటి, ఆమె మీద కేసు నిజమేనా, ఆమె జైలుకి పోయే విషయం నిజమేనా, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ పుకారుకి రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య రాధిక వాళ్ళ భర్త శరత్ కుమార్ ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ బంగ్లా, లగ్జరీ బంగ్లా, చెన్నైలో ఈసీఆర్ ఏరియాలో ఉండే లగ్జరీ బంగ్లాని మేము అమ్మేశామనేది చెప్పారు. దీన్ని పట్టుకొని మన మీడియా ఏం చేసిందంటే చిలవలు పొలవలుగా ఇంకా ఇంకొన్ని బయటికి తీసి అల్లింది. ఆయన శరత్ కుమార్ ఏం చెప్పాడంటే, మాది 15,000 SFT ఉన్న ఇల్లు అది, దానికి మొత్తం 7 ద్వారాలు ఉంటాయి, చాలా పెద్ద బంగ్లా, మొత్తం 15 మంది పనిచేస్తారు. అయినప్పటికి కూడా ఏమైందంటే, నా 2 కూతుర్లకి పెళ్లిళ్ళు అయిపోయింది, రాధిక కూతురికి పెళ్లిళ్ళు అయిపోయింది, అంటే 3 కూతుర్లు ఇద్దరికి కలిపి చెప్తాను. అది కూడా కొడుకేమో, వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు రాహుల్, అబ్బాయి విదేశాల్లో చదువుతున్నాడు, అమెరికాలో. కాబట్టి ఉన్నది రాధిక శరత్ ఇద్దరే ఉండాలి. ఇద్దరిలో కూడా వీళ్ళు బయటకి ఎక్కువ వెళ్తుంటారు. సో ఆ ఇల్లు మెయింటైన్ చేయడం ఇబ్బంది అయిపోతుంది. అందుకని, ఎందుకంటే తలుపులే 7 ఉన్నాయి, 7 తలుపులు ఏ తలుపు మూసామో ఏ తలుపు మూయలేదో అనే కన్ఫ్యూజను. వర్కర్స్ ఉన్నా కూడా ఇదంతా అవసరమా అని చెప్పి మేము దాన్ని ఒక ఐటీ కంపెనీకి రెంట్కి ఇచ్చేసి మేము ఒక చిన్న ఇంట్లో ఇల్లు తీసుకొని ప్రశాంతంగా ఉంటున్నాం అనేది ఆయన చెప్పాడు. దీంతో వీళ్ళు ఏం చేశారు, ఈమెకి ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కాబట్టి బంగ్లా కూడా అమ్ముకున్నారు అనేది తేల్చారు. దీనికి ఒక సపోర్ట్గా ఒక కేసుని తీసుకొచ్చారు. ఆ కేసు ఏంటంటే, 2014లో రేడియన్స్ మీడియా ఫిల్మ్ ఫైనాన్స్ కంపెనీ ఒకటి, రాధిక వాళ్ళకి ఒక కంపెనీ ఉంది, రేడాన్ మీడియా అనేది ఒక కంపెనీ ఉంది ఆమెకి. ఈ రేడాన్ కంపెనీకి రేడాన్ మీడియా వర్క్స్ అంటారు దాన్ని. అనేక సీరియళ్ళు, సినిమాలు కూడా తీశారన్నమాట, ఇద్దరు భాగస్వాములు. సో దీంతో లిస్టిన్ స్టీఫన్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా దీంట్లో పార్ట్నర్. వీళ్ళు ఒక మ్యాజిక్ ఫ్రేమ్స్ అని ఇంకొక కంపెనీ పెట్టారు. ఈ ముగ్గురు కలిసి ఆ మ్యాజిక్ ఫ్రేమ్స్ తరపున వీళ్ళు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే, ఈ రేడియన్స్ మీడియా అనే ఒక సంస్థ వీళ్ళకి 1,50,00,000 అప్పిచ్చింది, ఫైనాన్స్ ఇచ్చింది. కానీ వీళ్ళు తిరిగి ఇవ్వలేదు. 7 చెక్కులు ఇచ్చారు. ఆ 7 చెక్కులు కూడా బౌన్స్లు అయింది. అనేక రోజులు ఇతను చూసినాక 2017 ఆ ప్రాంతంలో ఈయన కోర్టుకి వెళ్ళాడు. ఎవరు, ఈ రేడియన్స్ అధినేత, మీడియా అధినేత. కోర్టుకి వెళ్ళి 7 చెక్కులు బౌన్స్లు అయినాయి, నాకు డబ్బులు రాలేదని చెప్పాడు. దాంతో అక్కడున్న లోకల్ కోర్టు ఏం చేసిందంటే, వీళ్ళిద్దరికీ శిక్ష వేసింది. ఇదేంటంటే, మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని 1988 ఉంటుంది. దాని కింద చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ నేరం. అందులో 7 కేసులు మొత్తం, ఈచ్ బౌన్స్కి ఒక కేసు పెట్టారు, ఈచ్ చెక్. 7 కేసుల్లో వీళ్ళిద్దరికి కూడా 1 year జైలు శిక్ష లోకల్ కోర్టు వేస్తే, వీళ్ళు మళ్ళీ మద్రాస్ హైకోర్టుకి క్వాష్ పిటిషన్ వేశారు ఇద్దరు కలిసి. మద్రాస్ హైకోర్టులో దీన్ని కొట్టేయమని. కానీ మద్రాస్ హైకోర్టు కొట్టడాన్ని నిరాకరించింది. దాంట్లో 2021లో ఈ సైదాపేటలో ఉండే ఈ కోర్టు వీళ్ళకి ఒక 1 year జైలు శిక్ష, 3,30,00,000 ఇతనికి కట్టమని, అంటే ఫైన్ వేశారు, డబుల్గా కట్టమని, ఇన్నేళ్లకు వడ్డీలు అవన్నీ కలిపి 3,30,00,000 కట్టాలి, 1 year ఇద్దరు జైలు శిక్ష. అయితే శరత్ కుమార్ కోర్టుకు హాజరయ్యి ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే ఆయనకి జైలు శిక్ష రద్దు చేశారు. ఈమె హాజరు కానప్పుడు ఈమెకి జైలు శిక్ష పెండింగ్లో ఉంది. సో ఇది పొజిషన్.
రెండవది ఏంటంటే 2017లో వీళ్ళ రాడాన్ సంస్థ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగి పెద్ద ఎత్తున ఫోకస్ అయింది అప్పుడు. సో ఈ 3 అంశాలని అంటే వీళ్ళ ఇంటర్వ్యూ, ఈ చెక్ బౌన్స్ కేసు, ఇన్కమ్ ట్యాక్స్ రైటు, ఈ 3 విషయాలను పెట్టుకొని రాధిక దివాలా తీసింది అన్న ఇది వచ్చింది. నిజానికి రాధిక మొన్న విరుదునగర్ అని చెన్నైలో విరుదునగర్ అని దీంట్లో ఎంపీగా కంటెస్ట్ చేసింది బీజేపీ తరఫున. ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆమె అఫిడవిట్ ఉంటుంది కదా, అఫిడవిట్లో ఆస్తులు ప్రకటించాలి, ఆస్తులు అప్పులు. అందులో ఆమె ఏం ప్రకటించిందంటే ఆమెకు మొత్తం ఆస్తులు 53,45,00,000 ఆస్తులు ఉన్నాయి. అందులో అప్పులు 14,79,00,000 ఉన్నాయి. కాబట్టి ఆమె అప్పులేమి డామినెంట్గా లేవు ఆమె ప్రకటించిన దాని ప్రకారం. ఆస్తుల్లో ఆమె చెప్పిన దాని ప్రకారం 75 తులాల బంగారు ఉంది, 5 కేజీల వెండి ఉంది, అట్లాగే 27 కోట్ల చరాస్తులు ఉన్నాయి, అంటే కార్లు కావచ్చు ఇలాంటివి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్లు కావచ్చు. ఇవి 26,40,00,000 స్థిరాస్తులు ఉన్నాయి, ఇల్లు. కాబట్టి ఇవన్నీ కూడా అఫ్సిల్గా ఉంటాయి. మామూలుగా మనకు తెలుసు అఫిడవిట్లో పెట్టేదానికంటే వాళ్ళకి 10 ఆస్తులు ఎక్కువగా ఉంటాయి జనాలకి, ఎవరికైనా పెట్టేదేమో లీగల్గా చూసుకొని జాగ్రత్తగా పెడతారు. కాబట్టి ఆ రకంగా ఈమె ఆస్తులు 53 కోట్లు 45 లక్షలు, అప్పులు 14 కోట్లు 79 లక్షలు అనేది పెట్టింది. కాబట్టి ఆస్తులు క్లియర్గా ఉన్నట్టే. ఇక రాధిక నేపథ్యం చెప్పుకుంటే, రాధిక ఎంఆర్ రాధా కూతురు. ఎంఆర్ రాధా తెలుగు వ్యక్తి, బట్ సెటిల్డ్ ఇన్ తమిళనాడు. వాళ్ళ పూర్వీకులే సెటిల్డ్ అక్కడ, తెలుగువాడు. సో వీళ్ళ ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు. అలాగే ఆయనకి కూడా ఎంఆర్ రాధాకి 3 భార్యలు, సరస్వతి, ధనలక్ష్మి, గీత. ఈ గీత అనే ఆవిడ శ్రీలంక ఆమె. ఈ గీత కూతురే రాధిక. సో అందుకని ఈమె రాధిక కూడా శ్రీలంకలో చదువుకుంది, ఇండియాలో చదువుకుంది, లండన్లో కూడా చదువుకుంది. దాని తర్వాత వచ్చి సినిమాల్లో జాయిన్ అయింది. సినిమాలో 1978 భారతీరాజ డైరెక్ట్ చేసిన కిలక్కు పోగం రైలే, తూర్పు వెళ్ళే రైలు. మన కమెడియన్ సుధాకర్ దాంట్లో హీరో, రాధిక హీరోయిన్. తెలుగులో కూడా అది తూర్పు వెళ్ళే రైలు పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి ఈమె ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. ఈమెకి కూడా 3 భర్తలు. 1985లో ఫస్ట్ ప్రతాప్ పోతన్ అనే హీరో, ఆయన కూడా అప్పట్లో పాపులర్ హీరో, ఆయనే చేసుకున్నది. 1 year ఆయనతో కాపురం చేసి విడాకులు తీసుకుంది. రెండోసారి రిచర్డ్ హార్డే అని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. అతనితో 2 ఏళ్ళు ఉండింది. అతనికి ఈమెకి కలిపి రాయ్ అనే ఒక కూతురు. ఈ కూతురు 2016లో అభిమన్యు మిథున్ అనే క్రికెటర్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమె చాలా గ్యాప్ తర్వాత 91లో ఈయన్ని పెళ్లి చేసుకుంది. ఆయనకు కూడా ఎవరికి, శరత్ కుమార్కి కూడా ఈమె 2వ భార్య. ఫస్ట్ భార్య ఏమో 1984లో ఛాయాదేవిని పెళ్లి చేసుకున్నాడు.